భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రతి ఏటా గోదావరి ఉధృత వల్ల పలు మండలాలు నీట మునిగి అనేక అవస్థలకు గురవుతున్న ప్రజలను ప్రతి ఏటా ఎన్టీఆర్ఎఫ్ బృందం ముప్పు ప్రాంతాలను ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం భద్రాచలం గోదావరి నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో బుర్గంపాడు మండల ప్రజలకు ఎన్టీఆర్ఎఫ్ బృందం అవగాహన సదస్సు నిర్వహించి గోదావరి ముంపు వాటిల్లినప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాజేష్ మండల ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. అంతేగాని లాస్ అయితే లేదు కదా, మనం అలాంటప్పుడు ఎందుకు రిస్క్ చేయాలి? మన ఇంట్లో ఉంది, మనం వాళ్ళు వచ్చి డైలీ చెప్పరు కదా, ఈ వీధి ఖాళీ చేయండి, ఈ ఊరు ఖాళీ చేయండి, అటు డైలీ చెప్పరు కదా. ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే అలా చెప్పేది అని ఒక్కసారి ఆలోచించాలి. అలా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకే బాగుంటుంది. అంతేగాని ఏదో రాదంటే కొందరు ఉంటారు, వాళ్ళని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ వచ్చినంత మాత్రం ఊరు ఖాళీ అవ్వదు, వాళ్ళు ఇంకొకరు చెప్పుకోవాలి, సహకరించాలి ఒకరికొకరికి. లైఫ్ జాకెట్ అనుకుంటున్నా కదా మనం దీంట్లో ఏదైతే మెటీరియల్ ఉందో అలాంటి మెటీరియలే. థర్మాకోల్ అంటే మీకు అందరూ తెలుసు, టీవీ ఫ్రిడ్జ్ యూజ్ చేసిన వైట్ వస్తుంది సీట్ టైప్. అది ఒక నార్మల్ మన ఇంట్లో వాడే ఒక సంచులు వేసి కుట్టేసి ఒక తాడు కట్టేసా, ఏం చేయలేదు. ఏమంటే హై క్వాలిటీ ఉంది, నార్మల్ ఏమవుతుంది? ఈ వాటర్ తప్పు మునిగేస్తారు, గోదావరి ఫుల్ వస్తుంది. లేదా ఒక బాల్ ఇది లోపల దుంకేస్తారు, మునిగిపోకుండా వాటర్ పైకి రాదు. ఇలాగే వాటర్ క్యాన్సర్ పైకి రాదు. ఈ విధంగా ఈ రెండు బయట ఇలా పైకి రాదు. ఇట్లా రకరకాలుగా మనం ముఖ్యం ఏమిటంటే అప్పుడు అనుకోకుండా వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు ఇలా చేసి పట్టుకుంటూ ఇద్దరు పట్టుకున్నారు ఇంకా ఇద్దరు కూడా ఇలా పట్టేసుకుని మునిగిపోకుండా ఒట్టుకు చేరుకోవచ్చు. ఎంత పెద్ద వరద వచ్చినప్పటికి కూడా మీకు ఈత వస్తారా ఈత రాకపోయినప్పటికి కూడా 4 వైపులు 4 చేతులు. ఎందుకంటే నలుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, ఎంతమంది అంత మినిమం 4 కాపాడుతున్నారు. ఇది ఒక లింకుడే ఎటువంటి దీనికి ఏమి అవ్వదు. మీరు అనుకోవచ్చు కంపల్ రోజు 4 రోజులు పంచాయతీ ఏమను చాలా హార్డ్గా ఉంటుంది. ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు. బాబు ఇక్కడ కొంచెం మీరు సైడ్ కొంచెం సైడ్ చూడండి. ఈ విధంగా లైఫ్ జాకెట్ వేసుకోవడం ఏమవుతుందంటే ఒక వ్యక్తి మునిగిపోకుండా దీనివల్ల ఒకరి నుంచి 4 కాపాడుకోవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పనిచేస్తుంది. ఇది మనం సర్టైబుల్ వేసుకుని చిన్న క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఏది క్లిప్ పెట్టుకుని రాదు, నార్మల్ ముడేసుకొని అందరూ తెలుసు కదా. ఈ విధంగా ఇట్లా ముడేసుకొని మందే ఉన్నారు. ప్రతి 5 మంది ఒక్కొక్కరి దగ్గర ఒకరు రాలేదు కాబట్టి నార్మల్గా జనరల్ గా ఈ నీది మునిగిపోతుంది. ఇలాంటి ఒక 30-40 రూపాయలు ఉంటారు మీ దగ్గర వచ్చినప్పుడు ఈ విధంగా వాడుకోవాలి. ఇలాంటివి వదులుతాము, ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? ఇవి కాకుండా ఇవెల్లా మా దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి. ఇవి చూసారా ఎన్ని వాటర్ బాటిల్స్, ఇవన్నీ మనం యూజ్ చేసి పడేసివే. ఎటువంటి రంధ్రాలు లేకుండా మూతలని గట్టిగా పెట్టుకొని నార్మల్ మీకు ఇచ్చిన పద్ధతిలో ఒక తాడుతో కట్టుకోండి. మీకు ఎలా వచ్చి అక్కడ తాడుతో కట్టుకోండి, నడుములో కట్టుకొని మునిగిపోకుండా తెలియ విధంగా కాపాడుతున్నాం. మీరు అనుకోవచ్చు సపోజ్ ఒక అబ్బాయి నాలాంటి వాళ్ళు ఒక 80-90 కిలోస్ ఉన్నారు, 29 లేదు 20